విశాఖ స్టీల్ ప్లాంట్ కాంట్రాక్ట్ వర్కర్స్ రోడ్డెక్కారు. ఉద్యోగుల తొలగింపును నిరసిస్తూ కార్మిక సంఘాలు పాదయాత్ర చేపట్టారు. పెద్ద ఎత్తున కార్మికులు రోడ్లపైకి వచ్చారు. ఇప్పటికే 300 మందిని ప్లాంట్ యాజమాన్యం తొలగించడంతో కాంట్రాక్ట్ కార్మిక సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సిఐటియు కాంట్రాక్ట్ లేబర్ యూనియన్ ఆధ్వర్యంలో పాదయాత్ర చేపట్టారు. కొత్త గాజువాక జంక్షన్ నుంచి కూర్మనపాలెం స్టీల్ ప్లాంట్ ఆర్చ్ వరకు నిరసన ప్రదర్శన చేస్తున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కాంట్రాక్ట్ వర్కర్ల తొలగింపును నిరసిస్తూ కార్మిక సంఘాలు పాదయాత్ర చేపట్టాయి. మోర్ అప్డేట్స్ తెలుసుకుందాం. మా కరెస్పాండెంట్ రవిచంద్ర అందిస్తారు. విశాఖ స్టీల్ ప్లాంట్ లో కాంట్రాక్ట్ ఉద్యోగుల తొలగింపు నిర్ణయం జటిలంగా మారుతోంది. యాజమాన్య వైఖరికి నిరసనగా ఉపాధి రక్షణ యాత్ర పేరుతో వందలాది మంది కాంట్రాక్ట్ కార్మికులు పాదయాత్ర ప్రారంభించారు. ఏ విధమైన ఇబ్బంది ఎదురవుతోంది? మేము ప్రధానిగానికి తెలియపరిచేది ఒకటే, గత 30 ఏళ్లుగా కాంట్రాక్ట్ కార్మికులుగా ఇక్కడ వర్క్ చేస్తున్నాం. మేము ఈ వర్క్ చేసిన ఏ విషయాలు లేకుండా మాకు నోటీసులు ఇవ్వకుండా మాకు తెలియపరచకుండా అత్యంతరంగా తీసేస్తున్నారు. అలాగే మా భూములు త్యాగం చేసాము. ఆ రోజు ఎకరం 1200 చొప్పున భూమి తీసుకున్నారు. ఈ రోజు భూములు లేవు, ఉద్యోగాలు లేవు, ఏదీ లేకుండా ఈ రోజు తొలగిస్తామంటున్నారు. మా బతుకులేంటి, మా పిల్లల బతుకులేంటి, ఇది మేము ప్రశ్నిస్తున్నాము. ఇటు కేంద్ర ప్రభుత్వం గాని అటు రాష్ట్ర ప్రభుత్వం గాని మాకు ఎటువంటి ఉపాధి లేకుండా చేస్తున్నారు. ఉపాధి వీప్ మీద కొడితే ఒప్పుకుంటాం తప్ప పొట్ట మీద కొట్టే ఒప్పుకునేది లేదు, సహించేది లేదు. అలాగే స్టీల్ ప్లాంట్ ని ప్రభుత్వ రంగంలో కొనసాగాలి, సేల్లో విలీనం చేయాలి అని మా యొక్క డిమాండ్. ప్రభుత్వ రంగంలో కొనసాగకుండా ప్రైవేట్ వాడికి ఇస్తామంటే తాట తీస్తాం, తోలుస్తామని మేము చెప్తున్నాము. కాంట్రాక్ట్ కార్మికులు శ్రమిస్తే తప్ప ఈ రోజు స్టీల్ ప్లాంట్ లేదు. టీపీలు భూములు ఇస్తే తప్ప స్టీల్ ప్లాంట్ లేదు. ప్రాణ త్యాగాలతో 32 మంది ప్రాణ త్యాగాలతో తెచ్చుకున్నాము మేము స్టీల్ ప్లాంట్ ని. సమ్మె నోటీసులు ఇచ్చిన కాంట్రాక్ట్ ఉద్యోగులు తమ హక్కుల కోసం పోరాడుతున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే మీరు సమ్మె నోటీసు ఇచ్చున్నారు. ఇవి ఆందోళన ఏ విధంగా చూడాల్సి ఉంటుంది? ఇప్పటి వరకు మేము ఫిబ్రవరి 20వ తేదీనే సమ్మె నోటీసు ఇచ్చాము. 2 దఫాలుగా ఆర్ఎల్స్తో మీటింగ్ జరిగాయి. అయినా యాజమాన్యం కేంద్ర ప్రభుత్వం ఒత్తిడిని కార్మికులు తొలగిస్తున్నారు. ఇప్పటికీ 1200 మంది బయట ఉన్నారు. ఈ 1200 మంది బయట ఉన్న తర్వాత ఈ రోజు గాజువాకలో మహాపాత్ర జరిగి స్టీల్ ప్లాంట్ లో సైరన్ మోగుతుందనేసి ఈ సమ్మముఖంగా తెలియజేస్తున్నాం. ఉపాధి రక్షణ యాత్ర పేరుతో జరుగుతున్న ఉద్యమానికి, పోరాటానికి అఖిలపక్ష కార్మిక సంఘాలన్నీ తమ మద్దతును ప్రకటిస్తున్నాయి. ప్రస్తుతం అఖిలపక్ష పోరాట కమిటీకి సంబంధించిన జేఏసీ నాయకత్వం అంతా కూడా కాంట్రాక్ట్ కార్మికులు వెనంటే నడుస్తున్న పరిస్థితి ఉంది. అదరాణి గారు, ఈ ప్రాంతానికి సంబంధించినంత వరకు స్టీల్ ప్లాంట్ లో కాంట్రాక్ట్ కార్మికులు చాలా కీలకం. వారి తొలగింపు ఏ విధంగా చూస్తారు? విశాఖ స్టీల్ ప్లాంట్ 7.3 మిలియన్ టన్స్ సాధించడంలోనే కాంట్రాక్ట్ లేబర్ లాభాలు సంపాదించడం కానీ ఉత్పత్తి సాధించడంలోనే గత 30 సంవత్సరాల్లోనే ఒక చరిత్రాత్మకమైనటువంటి కాంట్రాక్ట్ వర్కర్ని 4500 మందిని కేంద్ర ప్రభుత్వం తొలగించాలని చెప్పేసి ప్రైవేటు వ్యక్తులను తీసుకొచ్చి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పూర్తిగా ప్రైవేటీకరణ చేయాలనేటువంటి ఈ విధానం మారిపోతే మటుకు రాష్ట్ర వ్యాప్తంగా మరొక ఉద్యమం కొనసాగుతుంది. వీలైనంత త్వరగా తమ సమస్యలు పరిష్కరించడం, ఇప్పటికే తొలగించిన వారిని తిరిగి ఉద్యోగాల్లోకి తీసుకోకపోతే మాత్రం సమ్మె చేయాల్సి వస్తే స్టీల్ ప్లాంట్ తీవ్రమైన ఆటుపోట్లకు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. కాబట్టి యాజమాన్యం తమ విధానాలను మార్చుకోవాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. విశాఖపట్నం.